ఖైరతాబాద్ గణనాథుడికి గవర్నర్ తొలి పూజ, జిష్ణుదేవ్ వర్మకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు. జోరు వర్షంలోనూ బారులు తీరిన భక్తులు, హాజరైన ఎమ్మెల్యే దానం ఎంపీ అనిల్ కుమార్. అలాగే మహాగణపతి వద్ద గర్భిణి ప్రసవం, దర్శనానికి వచ్చి క్యూ లైన్లోనే తల్లి బిడ్డ క్షేమం అని ప్రకటించిన వైద్యులు. నిన్న చాలామంది, ఎందుకంటే 69 అడుగుల భారీ గణనాథుడిని దర్శించుకోవడం కోసం ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే రాష్ట్రంలో చాలా ఫేమస్ అయినటువంటి గణనాథుడు. ఖచ్చితంగా ఒకసారైనా కానీ దర్శించుకోవాలని చెప్పేసి చాలామంది భక్తులంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి పక్క రాష్ట్రాల సైతం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో నిన్న చాలామంది మొదటి రోజే కాబట్టి మొదటి రోజే దర్శించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. 71 ఏళ్ల చరిత్ర గల ఖైరతాబాద్ గణపతికి తొలి పూజలు అందుకున్నాడు. 20 మంది సిద్ధాంతులు కలశ పూజ, ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించి గణేశుడికి గాయత్రి యజ్ఞోపవితాన్ని చేశారు. అనంతరం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణనాథుడికి తొలి పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ఈ ఏడాది ఖైరతాబాద్లో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు కొలువుదీరగా పూజలు నిర్వహించేందుకు వచ్చిన గవర్నర్కు ఉత్సవ సమితి సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన్లు. గవర్నర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఉత్సవ సమితి సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాగణపతిని దర్శించుకోనున్నారు. కాగా ఖైరతాబాద్ బడా గణేష్ ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిశక్తి సమేతుడుగా రూపుదిద్దుకున్నాడు. పెద్ద గణపతిని దర్శించుకునేందుకు జోరు వర్షంలో కూడా భక్తులు బారులు తీరిళ్ళు అనేది ఒక వార్త అయితే కనబడతా ఉంది. ఈసారి ఏది విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేశునికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇక అక్కడికి వచ్చినటువంటి మహిళ సైతం కూడా ప్రసవించడం జరిగింది. తల్లి బిడ్డ సైతం కూడా క్షేమంగా ఉన్నట్టుగా వైద్యులు కూడా ప్రకటించారు. హైదరాబాద్ మహానగరానికి మణి మకుంటం ఖైరతాబాద్ మహాగణపతి ప్రతి ఏడాది ఏదో ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ విఘ్ననాథుడిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారిని క్యూ లైన్లను దర్శించుకునేందుకు ప్రత్యేకంగా బారికేట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి సాక్షిగా ఓ అద్భుతం చోటు చేసుకుంది. మహాగణపతి దర్శనం కోసం వచ్చి క్యూ లైన్లో నిల్చున్న ఓ గర్భిణికి ఉన్నట్టుండి పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన ఉత్సవ కమిటీ సభ్యులు సదరు గర్భిణిని పక్కనే ఉన్న హెల్త్ సెంటర్కు తీసుకెళ్లగా అక్కడ ప్రసవించింది. అనంతరం తల్లి బిడ్డను పరీక్షించిన వైద్యులు ఇద్దరు క్షేమమని ప్రకటించారు. స్వామివారి సన్నిధిలో ప్రసవించడం పట్ల గర్భిణి కుటుంబ సభ్యులు బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. వినాయక చవితి పర్వదినం రోజున తమ ఇంట్లోకి మరో కొత్త సభ్యుడు ఆ గణనాథుడు రూపంలో వచ్చాడంటూ సంబరాలు చేసుకుని ఎవరికైనా కానీ, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడి ముందు ప్రసవించడంతో ఆ ఇంట్లో సంబరాలు కూడా మొదలైపోయినాయి. మరో గణనాథుడు మా ఇంట్లోకి వచ్చిందని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త అయితే కనబడతాం. ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు. సో ఇది గణనాథుడికి ఖైరతాబాద్ సంబంధించినటువంటి గణనాథుని అంశం అయితే